అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల 4-5 రోజులుగా ఒక మైనార్టీ ముస్లిం లేడీ యూట్యూబ్లో చూసాం, బాధపడి నాకు ఏదో జరిగిందని. తప్పకుండా ఈ ఊర్లో పుట్టి పెరిగినాను. ఒక ప్రజలు కూడా నన్ను అనేక సందర్భాల్లో ఆదరించారు. నాకు బాధ్యత ఉంది. అందులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లోకేష్ బాబు గారి సారథ్యంలో ఉన్న పార్టీ కానీ ఎక్కడే కానీ ప్రజలకి అన్యాయం చేయకూడదు, మంచి చేసి ప్రభుత్వం ప్రజామన్ననలు పొందాలా, మరింతగా ప్రజలు స్వేచ్ఛగా బతకాలా అనేటువంటి భావన ప్రభుత్వ విధానాలు, పార్టీ ఆశయాలు. అదేవిధంగా రాయలసీమలో ఫ్యాక్షన్ కానీ ముఠా తగాదాలు, రౌడీలు, గూండాలు, భూ కబ్జాదారులు వీళ్ళందరినీ కూడా ఉక్కుపాదంతో అది చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు. అనేక సందర్భాల్లో ఒకప్పుడు మతకళాలు హైదరాబాద్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు దానికి తుదముట్టి ఇచ్చింది. తర్వాత రాయలసీమలో ఫ్యాక్షన్కి కూడా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి ఫ్యాక్షన్ పోవడానికి కఠోర నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే అనంతరం కూడా ప్రశాంత వాతావరణం, కామ్రేడ్ తరిమిల్ నాగిరెడ్డి మొదలుకొని ఎంతోమంది ఇక్కడ శాసనసభ్యులైనటువంటి ఈ నియోజకవర్గంలో విద్యావంతులు, మేధావులు, కులాలు, మతాలు అన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడే కానీ మత సామరస్యానికి విఘాతం కలిగే రీతిలో ఎక్కడ అన్నదమ్ములుగా అందరూ వ్యవహరించిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. ఇది ఒక మంచి ప్రశాంత వాతావరణం అంటే నగరం, మంచిని పెంచి చెడుని తుంచేటువంటి నగరం. అందులో భాగంగా ఈ యూట్యూబ్లో కానీ రకరకాలు వస్తే ఈమెకి ఏదో అన్యాయం జరిగిందన్నట్టు బాధ ఉంటే నేను అందుకనే చెప్పానమ్మా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాం, ప్రభుత్వ పరంగా మీకు ఎక్కడ నష్టం ఉండదు, పోలీసు అధికారులను కూడా నేనే స్వయంగా మాట్లాడతాను. తర్వాత గతంలో కూడా ఈమె ఫోన్ చేస్తే కూడా మాట్లాడడం జరిగింది. మీరు మీ ఆస్తికి ఎక్కడ డోకా లేదు, తర్వాత రెండో రిజిస్ట్రేషన్ అది క్యాన్సిల్ చేయడానికి కూడా నేనే ఉత్తరం రాస్తానని చెప్పి తప్పకుండా న్యాయపరంగా ఆమెకి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. ఎవరైనా బెదిరింపులు కానీ దౌర్జన్యాలు ఆమె మీద చేస్తే తప్పకుండా పార్టీ పరంగా, ప్రజా సంఘాల పరంగా అందరూ కూడా అండగా ఉంటాం. అనంతరం ప్రజలు కూడా అండగా ఉంటారని చెప్పి భరోసా ఇవ్వడానికి రావడం జరిగింది. తప్పకుండా మీరు ఎక్కడా కూడా ఏదో సూసైడ్ చేసుకుంటారు అలాంటి అమ్మ తప్పది, ఏదైనా మీకు న్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వంలో అలాంటివి కూడా ఆలోచన రావద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరైనా ఎక్కడైనా బాధ్యతలు ఉంటే ప్రభుత్వ పరంగా ఈ పార్టీకి చెడ్డ పేరు కానీ ప్రజలకు నష్టం జరిగేది ఏదన్నా కూడా నా దగ్గర తీసుకొని వస్తే తప్పకుండా దాని మీద పూర్తిగా ఆధారాలు సేకరించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఇంతవరకు ఇలాంటి విషయాల పట్ల నేను ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదు, ఎందుకంటే నాకు ఉన్నటువంటి వేరే కార్యక్రమాలను దృష్టి పెట్టాము. ఎవరికైనా అన్యాయం జరిగితే ఇక్కడే కాదు, ఏ గ్రామంలో జరిగినా ఎక్కడ జరిగినా కూడా పూర్తిగా ఇట్లా అన్యాయం జరిగినప్పుడు ప్రతిస్పందించాల్సిన బాధ్యత నా మీద ఉంది. మొట్టమొదట ఒక పౌరుణ్ణి, సమాజం బాగుండాలా, ప్రజలు బాగుండాలా, అప్పుడే పార్టీలు కూడా బాగుంటాయి. అందుకనే ఇది పార్టీల మీద, ప్రభుత్వాల మీద రుద్దేది తప్పు. ఇది ఎవరికీ సంబంధం లేనిది. ఎవరైనా ఆకతాయి వేదవులు కానీ అసాంఘిక శక్తులు కానీ ఇలాంటివి చేస్తే మాత్రం వాటిని ఉక్కుపాదంతో అంతమొందిస్తాం. తప్పకుండా న్యాయబద్ధంగా వీళ్ళకి అన్ని రకాలు కూడా మేము సపోర్ట్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.